వెల్కమ్ టు వైసవ న్యూస్. నేను మీ పులిపాటి. ఇప్పుడు మనం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మన్గూరులో ఉన్నాము. ఇక్కడ మనతో మాట్లాడటానికి ఎమ్మెల్సీ ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థి కర్నె రవి గారు ఉన్నారు. వీరు సామాజిక కార్యకర్త స్థాయి నుంచి ప్రతి ఎలక్షన్లో ప్రశ్నించడానికి తనకి రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ద్వారా ప్రతి ఒక్కరిని ప్రశ్నించే తత్వం అలవర్చుకున్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం సార్. సార్ చెప్పండి సార్, మీరు సామాజిక కార్యకర్త స్థాయి నుంచి అంటే ఇటు సామాజిక సేవ చేసుకుంటా ఇటు రాజకీయాల్లోకి ఎందుకు వస్తున్నారు? ముందుగా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా పట్టభద్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను సామాజిక కార్యకర్తగా ఉండి రాజకీయాల్లోకి ఎందుకు అడుగేస్తున్నానంటే, సమాజంలో ఒక పేదవాడికి అందవలసినటువంటి ఫలాలు వాడి చేరట్లేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చేటువంటి భారత రాజ్యాంగంలో ఓటు హక్కు అనే ఆయుధాన్ని ఉపయోగించి సామాన్యుడికి కూడా ఏదైతే ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ఆ ఫలాలు చేరాలి అంటే ఒక సామాజిక కార్యకర్తగా ఉంటే చేరలేకపోతుంది. అదే ఒక ప్రజాప్రతినిధి అయితే ఖచ్చితంగా వాళ్ళ చెంతకు చేరడానికి నా వంతు ప్రయత్నంతో నేను చేయొచ్చు అన్న ఉద్దేశంతోనే నాకు అవకాశం ఉన్న ప్రతి చోట కూడా నేను పోటీ చేయడానికి ముందుకు వస్తున్నాను. రాజకీయాలంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. మీరు చూస్తే సాదాసీదా వ్యక్తి, ఒక సామాజిక, మీరు చూస్తే పరిస్థితి అర్థమవుతుంది. ఇప్పుడున్న రాజకీయాలు ఎదుర్కొనాలంటే చాలా డబ్బులు కావాలి, ఆర్థిక వ్యయ ప్రయాసాలకు ఓర్చి పనిచేయాలి. మరి మీకు ఎట్లా ధనం ఎట్లా సమకూరుతుంది? పాపారావు గారు, ఇవాళ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో రాజకీయం అంటే డబ్బు అని మీరు అంటున్నారు. మొన్న రీసెంట్ గా జరిగినటువంటి 2023 మన శాసనసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు 1500 ఇచ్చారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 1000 రూపాయలు ఇచ్చారు. కానీ రాష్ట్రం మొత్తం కూడా కేవలం మరి 1500 ఇచ్చిన వాళ్ళు డబ్బు కోసమే ఓటు చేసేది ఉంటే 1500 ఇచ్చినటువంటి టీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి కదా. కానీ 1000 రూపాయలకే, అంటే 1000 రూపాయలని కాదు, వ్యవస్థలో మార్పు కోరుకుంటున్నారు. ఈ రోజు ప్రతి వ్యవస్థలో కూడా డిజిటలైజ్ సిస్టమ్ వచ్చింది. రానున్న రోజుల్లో ఈ ఓటుకు నోట్ అనే పదం ఉండదు. నీతిగా నిజాయితీగా పనిచేసే వాళ్ళకి ఓటు వేయడానికి ప్రజలు ఎప్పుడు కూడా కోరుకుంటారు. కాకపోతే కొంచెం టైం పడుతుంది. నాకు ఉండేటువంటి ఆర్థిక పరిస్థితులు ఏంటంటే, నేను ఒక లాయర్గా కేసులు చేస్తూ నాకు వచ్చినటువంటి ఫీజులో సగం ఫీజు సమాజ సేవకు ఉపయోగిస్తూ సగం ఫీజు నా కుటుంబ అవసరాల కోసం ఉపయోగించుకుంటున్నానండి. నేను ఆర్థిక ధనాలంటే ఇప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళాలి అంటే ప్రజలకు తెలియాలి, మీ గుర్తు ప్రజలకి చేరవేర్చాలి అంటే ఇప్పుడున్న ఎమ్మెల్సీ పట్టభద్రులకు తెలుసు. నేను దాని గురించి మాట్లాడాను. అయితే ఇప్పుడు ఉన్నది చేరాలి అంటే ఎమ్మెల్సీ అనేది సుమారు వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లా 600 మండలాలకు చేరాలి అంటే ఇవాళ ప్రధాన అస్త్రం సోషల్ మీడియాని. ఈ పాంప్లెట్లు కొట్టుకొని లేదా వాల్ పోస్టర్లు అతికించుకోనో ఇంకేదో చేస్తే పోయే పరిస్థితి కాదు. ఇవాళ సోషల్ మీడియా ద్వారా పోవడానికి ₹1 కూడా ఖర్చు లేదు. ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఇవాళ ఏది చేయాలన్నా సోషల్ మీడియానే ప్రధానం. ఆ సోషల్ మీడియాని ఆధారంగా చేసుకొని నేను నా యొక్క ప్రచారాన్ని కొనసాగిస్తున్నాను. పార్టీలు ఆర్థిక బలాలు చూసి అభ్యర్థులను నిలబెడుతున్నాయి. వాళ్ళతో మీరు ఎంతవరకు ఢీ కొట్టగలుగుతారు? అంటే నేను మంచి చేస్తున్నా అని ప్రజలు భావిస్తే, గతంలో 2021లో వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేశాను నేను. ఆ రోజు కూడా ఈ రోజు ఉన్న వ్యక్తి. ఆ రోజు 73 మంది పోటీ చేస్తే నాకు నా సీరియల్ నెంబర్ ఆ రోజు 23, నేను 8వ స్థానం వచ్చిన 73 మందిలో. ఈ రోజు పోటీ చేసిన 51 మందిలో నా సీరియల్ నెంబర్ 4. ఒక పార్టీ వాళ్ళే ఉండి పోటీ చేసేది ఉంటే మరి ఆ రోజు జాతీయ పార్టీలు కూడా ఉన్నాయి. ఆ జాతీయ పార్టీలు ఉన్న సమయంలో 73 మందిలో నేను 8వ వాడిని. ఈ రోజు కూడా జాతీయ పార్టీలు ఉన్నాయి, నా స్థానం 4వ స్థానం. ప్రజలు కావాలని కోరుకుంటే వాడు ఏ మూలకున్నా మనకు చేయగలుగుతాడు. ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్, వడ్డిచ్చేటోడు మనోడైతే ఏ మూల కూర్చున్నా బో పెడతాడు. అట్లనే పట్టభద్రులు అందరూ నన్ను కావాలని కోరుకుని నా యొక్క ఆశయాలు, నా యొక్క లక్ష్యాలు ఈ రోజు వరకు కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన కానుంచి నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైంది. కానీ ఈ రోజు వరకు కూడా నియామకాల్లో జరిగినటువంటి అవినీతి అక్రమాల మీద మనకు 2006లో జరిగినటువంటి అప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ దిలీప్ కుమార్ నుంచి నేటి పల్లారాజేశ్వర రెడ్డి వరకు కూడా శాసన మండలిలో ఏ రోజు కూడా పట్టభద్రుల తరపున తమ గొంతు వినిపించాలి. ఏంటయ్యా అంటే, పేపర్ లీకేజ్ అయింది టీఎస్పీఎస్లో. ఎందుకు లీకేజ్ అయిందని చెప్పేసి, ఎందుకు పేపర్ లీకేజ్ అయింది, ఎవరి వల్ల జరిగింది, ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగ కల్పన లేక ఆత్మహత్యలు చేసుకున్నారు. కనీసం దాని గురించి కూడా శాసన మండలిలో ఒక్కరోజు కూడా మాట్లాడలేదు. ఏంటంటే, ఎమ్మెల్సీ అంటే ఆ టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉండడం వల్ల, అటువంటి పరిస్థితులు ఉండడం వల్లనే వాళ్ళు మాట్లాడలేకపోయారు. కానీ ఒక స్వతంత్రులు, ఒక ఇండివిజువల్ ఉన్నటువంటి వ్యక్తి, ఆశయాలతో ఉన్న వ్యక్తి
మాట్లాడడానికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఎందుకంటే ఉన్నటువంటి 40 మంది శాసన మండలి సభ్యుల్లో చాలా సమర్థవంత వ్యక్తి ఎవరు అంటే పట్టభద్రుల నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి ఎమ్మెల్సీ అభ్యర్థి. అతనికి స్వేచ్ఛ స్వతంత్రాలు. ఎందుకంటే 4,61,806 మంది పట్టభద్రుల తరపున ఇతను ప్రతినిధిగా వెళ్తాడు శాసన మండలికి. ఎందుకు పంపిస్తున్నారు? వాళ్ళ బతుకులు మార్చడం కోసం. ఈ రోజు ఒక ప్రైవేట్ స్కూళ్ళలో పనిచేసే టీచర్లకు కనీసం గ్యారంటీ లేదు. ఎలా అంటే వాళ్ళకి ఈపీఎఫ్ లేదు, ఈఎస్ఐ లేదు. రేపు ఆ యాజమాన్యానికి నచ్చకపోతే వాడిని పంపేయమంటారు. కానీ ఒక 100 రోజులు పనిచేసుకునే ఉపాధి హామీ పనిచేసుకునే చదువుకొని కూలికి అతన్ని రేపటి నుంచి కూలికి రావద్దని హక్కు ఉందా ఎవరికన్నా? ఎవరికి ఉండదు. కానీ ఒక టీచర్ని వాడి జీతం పెంచండి, మాకు ఇది కల్పించండి అని అంటే వాడు రేపటి నుంచి రావద్దంటారు. కానీ ఒక కూలికి ఉన్నటువంటి ఉద్యోగ భద్రత చదువుకున్నటువంటి నిరుద్యోగికి పట్టభద్రుడికి లేకుండా పోయింది. దానివల్ల వాళ్ళ తరపున నా గొంతు వినిపించాలనే ఉద్దేశంతోనే నేను ఈ శాసన మండలికి వచ్చిన. అంటే మీరు ఇప్పుడు మీ ఎజెండా, ముఖ్య ఎజెండా ఏంటి? నా ముఖ్య ఎజెండా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ గత ప్రభుత్వము వాళ్లకు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నది, ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఇవాళ చాలా మంది నిరుద్యోగులు స్థానిక సంస్థల్లో అంటే ఏదైతే ఓబీ కంపెనీలు కానీ ప్రైవేట్ కంపెనీలో కానీ ఉపాధి కూడా కరువు అయిపోతుంది. ఇవాళ ఒక ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ అయినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి మళ్ళీ అతనికి ఉపాధి కల్పన కల్పిస్తారు కాంట్రాక్ట్ బేస్ మీద. అంటే అతనికి ఒక రిటైర్డ్ అయినటువంటి ఎంప్లాయీకి అటు రిటైర్డ్ ఏదైతే నిధులు ఉంటాయో ఆ రిటైర్డ్కి సంబంధించినటువంటి ఆదాయాలన్నీ కూడా వస్తాయి. ఈపీఎఫ్లు కానీ ఈఎస్ఐ కానీ వాటికి సంబంధించిన నిధులు, సిఎంపీఎఫ్ డబ్బులు కూడా వస్తాయి. దానితో పాటు నెలకింత పింఛన్ వస్తుంది, సుమారు ఎంతో సమయం పింఛన్. దాంతో పాటు ఇవాళ రిటైర్డ్ అయిన వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చి ఆయన నువ్వు కాంట్రాక్ట్ బేస్ మీద పెట్టుకొని 25,000 రూపాయలు ఇస్తాను. నువ్వు రిటైర్డ్ అయిన వ్యక్తిని ఎందుకు తీసుకున్నావు? ఆయన రిటైర్డ్ కావడానికి కారణం ఏంటి? ఆయన కంపెనీకి అర్హత లేదు, అతను వయసు నిండిన ఉద్దేశంతో తిరిగి పంపించేస్తారు. తిరిగి మళ్ళీ అతనికే కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చి ఇవాళ నిరుద్యోగులు ఒక పుట్ట కొడుతున్నారు కదా. ఇవాళ నిరుద్యోగికి అటు తీసుకున్న వ్యక్తికి పెన్షన్ వస్తుంది, ప్లస్ ప్రావిడెంట్ ఫండ్ ఉంది, ప్లస్ 25,000 రూపాయలు జీతం ఉంది. మరి నిరుద్యోగికి ఏముంది? నిరుద్యోగుల పొట్ట కొడుతుంది కదా. 10 ఏళ్ల నుంచి గత ప్రభుత్వం చేసింది అదే, ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా చేస్తుంది అదే. ఒక నిరుద్యోగికి ఖచ్చితంగా ఎక్కడైనా ఉపాధి కల్పిస్తుందా? పలానా సోర్సెస్ ఉందా? నిరుద్యోగ భృతి ఇస్తా అన్నారు. ఈ రోజు వరకు 5 నెలలు అవుతుంది, ఈ రోజు వరకు నిరుద్యోగ భృతి ఇచ్చింది లేదు. ఆయన 10 ఏళ్ళు అయింది, ఆయన ఇచ్చింది లేదు. ఇప్పటి వరకు ఎమ్మెల్సీలు ఎవరు పట్టభద్రుల తరపున ఎవరు ప్రశ్నించలేదా? గతంలో ఉన్నటువంటి చుక్కారామయ్య అనే వ్యక్తి మాత్రమే పట్టభద్రుల తరపున తన గొంతు వినిపించాడు, శాసన మండలిలో శాసించగలిగాడు ఆ రోజు ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి. ఇప్పుడు చూస్తే ఎమ్మెల్సీ అభ్యర్థులు చాలా మంది హెమాయమీలు ఉన్నారు. తీన్మార్ మల్లన్న దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈ పట్టభద్రులు మిమ్మల్ని ఎలా నమ్మాలి? పట్టభద్రులు ఎలా నమ్మాలి అంటే ఒక్కసారి నిలబడిన అభ్యర్థుల యొక్క జీవిత చరిత్ర, వాళ్ళు ఒక పట్టభద్రులు ఇవాళ ఎమ్మెల్సీ ఎలక్షన్ నోటిఫికేషన్ పడంగానే ఎమ్మెల్సీకి పోటీ చేస్తున్నాం అనేది కాకుండా వాళ్ళ యొక్క గత చరిత్ర చూడండి. వాళ్ళు సమాజంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేశారు, ఎలా సేవ చేశారు, వాళ్ళు ఎంతమంది. ఇవాళ కర్ణరమైన వ్యక్తి ఉన్నాడు, ఒక సామాన్యుడు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ నియోజకవర్గంలో కూడా 119 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో కూడా అమలు కాని విద్యా హక్కు చట్టాన్ని పెనపాక నియోజకవర్గంలో అమలు చేసి మణుగూరులో తల్లిదండ్రులు చచ్చిపోయిన పిల్లలు, ఎయిడ్స్ వ్యాధితో బాధపడే వాళ్ళ పిల్లలు, క్యాన్సర్ వ్యాధితో బాధపడే వాళ్ళ పిల్లలు, తల్లి చచ్చిపోయినటువంటి పిల్లలు 86 మంది పిల్లలకు ప్రైవేట్ స్కూళ్లలో ఉచితంగా చదువు చెప్పే విధంగా చేపించాను. దాంతో పాటు వాళ్ళ స్కూల్ బ్యాగ్స్, పుస్తకాలు, దుప్పట్లు ఇచ్చి ఫ్రీగా చదివిపించాను. అలా అని కాకుండా ఇవాళ సమాజం గోదావరి వరదల వల్ల ఇల్లు కొట్టుకుపోయినటువంటి వాళ్ళ నిరుపేదలకు కూడా నా వంతు సహాయంగా వాళ్ళ ప్రతి కుటుంబానికి ఒక 25 కేజీల బియ్యాన్ని ఇచ్చాను. ఎక్కడైతే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇల్లు తగిలి పడిపోయినాయో ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆ నిరుపేదలకు కూడా నా వంతు సహాయంగా బియ్యం పంపిణీ చేయడం జరిగింది. అలా కాకుండా అంటే పక్షవాతం వచ్చి కుటుంబం ఎవరు ఆసరా లేని వాళ్ళకు కూడా నా వంతు సహాయం చేయడం నేను చేశాను. నిలబడే వాళ్ళ అభ్యర్థులలో వాళ్ళ యొక్క జీవన శైలిని చూడండి. అభ్యర్థులు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఎలా ఉంది, వాళ్ళ యొక్క ఫేస్బుక్ కానీ, వాళ్ళ వాట్సాప్ కానీ, ట్విట్టర్ కానీ చూడండి. చూసి నిరుద్యోగులకు ఈ వ్యక్తి అనేవాడు సేవ చేసే, ఇవాళ రాజకీయాలంటే సేవ. ఇవాళ రాజకీయాల్లో సేవ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ యొక్క విధానాలు ఎలా ఉన్నాయి. ఒకప్పుడు ఇవాళ గురువులు శ్రీ పుచ్చలపల్లి సుందరయ్య గారి మనకు ఎంతో మందికి ఆదర్శం. ఎందుకు అంటే అతను తన యొక్క ఆస్తి మొత్తాన్ని కూడా ఎక్కడ పిల్లలు పుడితే పిల్లలకు ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి పిల్లలు లేకుండా కూడా సమాజ సేవ చేయడం కోసం ఆయన ముందుకు వచ్చాడు. ఈ రోజుల్లో అలాంటి వాళ్ళు లేరు. ప్రజలు ఎంతసేపు కూడా వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వార్థ అవసరాల కోసమే తప్ప ప్రజలకు సేవ చేయాలన్న ఉద్దేశం లేదు. ఒక్కసారి మీరు నా యొక్క బయోడేటా మొత్తం కూడా చూడండి. చూసి నేను చేసిన సేవల్లో ఎక్కడైనా
ఏదైనా ఫ్రాడ్ ఉంటే మీరు నా ఫేస్బుక్ ఓపెన్ చేయండి, కర్ణ రవి ఫేస్బుక్ అని ఓపెన్ చేస్తే నేను ఏ కార్యక్రమాలు చేశాను, ఎలా చేశాను, ప్రతి సమాజంలో జరుగుతున్నటువంటి అవినీతి అక్రమాలను అధికారులను ప్రశ్నించి సస్పెండ్ చేపించి వాళ్ళకు కోర్టులలో జరిమానా వేధించి ఏం చేశామనేది ఒకసారి చూడండి. చూసి పట్టభద్రులు అప్పుడు నాకు అవకాశం ఇవ్వండి. ఇప్పుడున్న అభ్యర్థులకి వాళ్ళ పార్టీలు బ్యాక్ బోన్ గా ఉన్నాయి. మరి మీ బ్యాక్ బోన్ ఎవరు? నాకు బ్యాక్ బోన్ అనే వాళ్ళు నాతో పాటు చదువుకున్నటువంటి నా మిత్రులు వివిధ అంటే నల్గొండ, వరంగల్, ఖమ్మం జిల్లాలో ఉన్నారు. దానితో పాటు వివిధ హైదరాబాద్లో ఉండి వాళ్ళు ద్వారా నేను చేసే సేవా కార్యక్రమం ఈ రోజు వరకు కూడా నా 10th క్లాస్ బ్యాచ్ 2003 శ్రీవాణి స్కూల్ బ్యాచ్లో ఉన్నటువంటి 173 మంది నాకు చేతోడు వాదోడుగా ఉంటూ నా పక్కన ఉన్నటువంటి నా నాగార్జున రెడ్డి అనే నా మిత్రుడు చిన్నప్పటి నుంచి నా క్లాస్మేట్, నా జూనియర్ లాయర్. అతను నాకు ఎప్పుడు కూడా తోడుగా ఉంటున్నాడు. నేను చేసే సేవా కార్యక్రమాలలో కానీ తన వంతు భాగస్వాములుగా చేస్తున్నారు. నా బ్యాక్ బోన్ అంటే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాలో ఉన్నటువంటి పట్టభద్రులే నా బ్యాక్ బోన్. వాళ్ళే నా రథసారథులు, వాళ్ళే నాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించేవాళ్ళు. నాకు ఏ పార్టీ లేదు, వాళ్ళే నాకు ముందుండి నడిపిస్తారు. ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అంటే మీకు ఎన్ని ఓట్లు వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎన్ని ఓట్లు వస్తాయని చెప్పడానికి నేనేం లేదు. జనాలు మెచ్చుకుంటేనేమో కుర్చీలో కూర్చోబెట్టుతారు, జనాలు మెచ్చుకోకపోతే కింద కూర్చోబెడతారు. అంతేగాని ఇన్ని వస్తాయి, అన్ని టార్గెట్ వస్తాయి అనేది అయితే నాకు తెలియదు. ఇదేమన్నా వ్యాపారం కాదు కదా, మనం ఇంత పెట్టుబడి పెడితే అంత లాభం వస్తుంది అనడానికి. ఇప్పుడంతా మెజారిటీ గురించే మాట్లాడుకుంటున్నారు, అందుకే ఆ ప్రశ్న అడగాలి. మెజారిటీ అంటే జనాలు వాళ్ళ యొక్క ఆలోచన అంటే పట్టభద్రులు అంటే మామూలు ఓటరు అనే వ్యక్తి కామన్, కానీ వీళ్ళు డిగ్రీలు, పీజీలు చేసుకున్న పట్టభద్రులు ఎలా ఉండాలి, ఎవరికి వేయాలి అనే ఆలోచన పూర్తిగా జ్ఞానవంతులు. అందుకే ఈ పట్టభద్రుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి ఆర్టికల్ మనకు ఒక రాజ్యాంగాన్ని వివరించేటప్పుడు ఈ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు మామూలు వాళ్ళకు ఓటు ఎక్కువ వేయకుండా ఇప్పుడు మనకు ఎమ్మెల్సీలు ఉంటారు. ఎమ్మెల్సీలో శాసన మండలిలో గవర్నర్ చేత నియమించబడే వాళ్ళు ఉంటారు. తర్వాత స్థానిక సంస్థల ద్వారా నియమించబడే వాళ్ళు ఉంటారు. శాసనసభ్యుల ద్వారా నియమించే వాళ్ళు ఉంటారు. తర్వాత టీచర్ల యూనియన్ నుంచి వచ్చే వాళ్ళు ఉంటారు. దాంతో పాటు ఈ పట్టభద్రులు ఎందుకు పెట్టాలి, ఇన్ని రకాలుగా పెట్టాలనే ఆలోచన ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఎందుకు వచ్చిందంటే పట్టభద్రులు అనే వాళ్ళు జ్ఞానవంతులు, వాళ్ళు ఏదైనా చూసి ఆలోచించి మంచి నాయకుని ఎన్నుకొని ప్రజలకు సేవ చేయడం కోసం పట్టభద్రుల తరపున వాళ్ళ గొంతు వినిపిస్తారు, పట్టభద్రులకు న్యాయం చేస్తారన్న ఉద్దేశంతోనే ఎంచుకున్నారు. ఇలా గతంలో మీరు చూడండి, ఒక్కసారి ఇప్పుడున్నటువంటి పట్టభద్రులారా ఒక్కసారి ఆలోచన చేయండి. గతంలో ఉన్నటువంటి పనిచేసినటువంటి ఎమ్మెల్సీగా వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు 1990 నుంచి ఈ రోజు వరకు కూడా చూడండి. ఇవాళ అన్ని కూడా సోషల్ మీడియాలో మనకు గూగుల్లో దొరుకుతుంది. వాళ్ళు ఎవరెవరు ఏ విధంగా పనిచేశారు, వాళ్ళు ఏ విధంగా ప్రశ్నించారనేది చూడండి. చాలా మంది అభ్యర్థులకి ఎమ్మెల్సీ అంటే ఏంటో కూడా తెలియదు అని విన్నాను, అది ఎంతవరకు కరెక్ట్? అంటే చాలా మందికి ఎమ్మెల్సీ అంటే తెలియదు అని అంటే కొద్ది మంది ఉండొచ్చు మేబీ, ఎందుకంటే అందరికి అన్ని తెలవాలని లేదు కదా. కొంచెం వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళు అంటే ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారంటే ప్రజలకు ఎంతో అంత మంచి చేయాలన్న సంకల్పంతోనే నిరుద్యోగుల తరపున వాళ్ళ గొంతు వినిపించడం కోసం. ఇప్పుడు మనకు అందరికీ అన్ని తెలవాలని లేదు. మనకు పనిచేసినటువంటి ఆరణాల అంజయ్య అని ఒక ముఖ్యమంత్రి ఉండేవారు, అతను ఏలుముద్ర. కానీ అతన్ని మన ప్రజలు ఆయన యొక్క చేసే సేవలను గుర్తించి అతన్ని ముఖ్యమంత్రి స్థాయికి నిలబెట్టగలిగారు. మీరు ప్రతిసారి ఎన్నికల్లో పోటీ చేస్తా ఉన్నారు, ఓడిపోతా ఉన్నారు, మీకేమనిపించట్లేదు? సార్ 2019లో నేను మనుగురు జెడ్పీటీసీగా పోటీ చేశాను, ఆ రోజు ఓడిపోయాను. 2021లో సొసైటీ డైరెక్టర్గా పోటీ చేశాను, ఓడిపోయాను. 2021లో ఎమ్మెల్సీగా పోటీ చేశాను, ఓడిపోయాను. నేను ఓటమికి గల కారణం ఏంటంటే నేను ఓటుకు నోటిచ్చే పరిస్థితిలో లేను. దానివల్ల ఇవాళ ప్రజలందరూ కూడా ఒక ఓటుకు నోటిస్తే తప్ప ఓటు వేయలేని దుస్థితిలో ఉన్నారు. దానివల్ల నేను రాలేకపోతున్నా. నా దగ్గర ఆర్థిక స్తోమత లేదు. నేను ఒక లాయర్గా నా సేవ కేసులు చేసుకుంటూ నా వంతు బాధ్యత 2019లో జెడ్పీటీసీకి ఓడిపోయిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా నేను నా సేవ చేసుకుంటూనే ఉన్నా. ప్రజలకు నా వంతుకు కేసులు చేసుకుని నాకు వచ్చినటువంటి ఫీజుల రూపంలో వచ్చినటువంటి డబ్బుల్ని సగం జనానికి సమాజ సేవకు ఉపయోగిస్తూ సగం నా డబ్బులు కుటుంబానికి ఉపయోగిస్తున్నాను. ఇప్పటికైనా ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులందరూ కూడా ఒకసారి ఆలోచించి నాకు ప్రచారం చేయడానికి ఆర్థిక స్తోమతలు లేవు, నా ప్రచారం చేయడానికి వెనకాల కార్యకర్తలు లేరు, పార్టీ నాయకులు లేరు. కేవలం కూడా సోషల్ మీడియాని నమ్ముకొని సోషల్ మీడియా పరంగానే నేను చేసే సేవలు చేయడం కోసమే ప్రజలకు నిరుద్యోగుల తరపున నా గొంతు వినిపించాలని శాసనమండలిలో నిరుద్యోగుల్లో చాలా మందికి ఉద్యోగ అవకాశాలు లేక ఈ రోజు కూడా పెళ్లిళ్ళు కాక హైదరాబాద్లో కోచింగ్ సెంటర్లలో ఉంటున్నారు. వాళ్ళందరికీ తరపున నా యొక్క గొంతు వినిపించడం కోసమే ఈ ఎమ్మెల్సీలో పోటీ చేయడానికి ముందుకొచ్చాను. నా యొక్క
పేరు కర్ణె రవి, నా సీరియల్ నెంబర్ వచ్చేసి 4. నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక ఓట్లతో మెజార్టీతో గెలిపించి నన్ను శాసనమండలిని పంపాలని కోరుతున్నాను. ఒక సామాజిక కార్యకర్త, ఒక లాయరు తన వృత్తిని చేసుకుంటూ తనకి వచ్చే సంపాదనలో కుటుంబాన్ని వెళ్ళదీసుకుంటూ తనకి చేతనైనంత తన ముందు జరిగే వాళ్ళని చూసి సంఘటనలు చూసి చలించిపోయి తన సంపాదనని ప్రజల కోసం ఖర్చు పెడుతూ సమాజ సేవకై బతుకుతున్న కర్ణె రవి గారిని మన పట్టభద్రులు వారి యొక్క అమూల్యమైన మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని చెప్పేసి వైసవ న్యూస్ తరఫున కోరుకుంటున్నాను.